అందరికీ నమస్తే అండి. కార్తీక మాసం చివరికి వచ్చేసింది. ఆఖరి శుక్రవారము ఈ విధంగా లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహము మనకి సంవత్సరం వరకు సంపూర్ణంగా లభిస్తుంది. ఒక రావి ఆకు తీసుకొచ్చుకొని శుభ్రం చేసుకొని గంధంతో కుంకుమతో ఇలా బొట్లు అలంకరించి కాసిన బియ్యం అనేది పోసి రావి ఆకు మీద ఉసిరికాయకి కూడా బొట్లతోటి అలంకరించిన తర్వాత ఎర్రటి ఒత్తులతోటి, అంటే ఎర్రటి ఒత్తులుంటే పర్వాలేదు, లేకుంటే ఒత్తులకి కుంకుమని కలిపి ఈ విధంగా అయితే ఉసిరికాయ మీద దీపాన్ని వెలిగించి అమ్మవారికి మంగళ నీరాజనం హారతిని సమర్పించి అక్షింతలు దీపం దగ్గర వేసుకొని మన మనసులో ఉన్న కోరికని, సంకల్పాన్ని అమ్మవారికి అలాగే లక్ష్మీనారాయణకి చెప్పుకుంటే మనకి తీరని కోరిక అనేది ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహము మనకు సంపూర్ణంగా లభిస్తుంది. ఆయు ఆరోగ్యాలు కూడా మనకి చేకూరుతాయి. ఇలా దీపం వెలిగించడం వల్ల ధనాకర్షణ ఇంట్లో పెరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.